హాయ్ అండి. నిన్న జనసేన ఆవిర్భావ సందర్భంగా బాలినేని వంశీ అయితే శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ తెలిసిందే ఒంగోలు నుంచి ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మొన్నైతే ఓడిపోయారు వైసీపీ తరఫున పోటీ చేసి. కానీ ఆయన అయితే జనసేన పార్టీలో చేరారు. చేరిన తర్వాత అయితే నిన్న జరిగిన సభలో అయితే మాట్లాడారు ఆయన. ఆయన ఒకటే జనసేన నేను ఒక ఎన్టీఆర్ గారికి అభిమానిని, అలానే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర అభిమానిని. కానీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి జాయిన్ తర్వాత ఆయన నన్ను చాలా అన్యాయం చేశాడు, చాలా దారుణంగా నన్ను అంటే చూశాడని చెప్పుకొచ్చాడు. అలానే చాలా పెద్ద ఆరోపణ ఏం చేశాడంటే, నా ఆస్తిలో సగం ఆయనే కాజేశాడని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆయన మేనల్లుడో సడ్డుకుడు పేరు చెప్పాడు అతనైతే. వాళ్ళిద్దరు అసలు సగం పైన జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, కొట్టేశాడని ఒక రకంగా చెప్పుకొచ్చాడు. మరి అది ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తులు వాళ్ళ పేరు మీద రాపించుకున్నాడా, బాలినేని వాసు ఆస్తులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి రాపించుకున్నాడా నాకు తెలియదు. కానీ సగం ఆస్తులు కొట్టేశాడని చెప్తున్నాడు. నేను అనుకోవడం సగం ఆస్తులు పోయినాయి అంటే ఎలక్షన్లో ఖర్చు పెడతారు కదా, 30-40 కోట్లు అయితే ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఓట్లకి డబ్బులు ఇవ్వాలంటే ఇలా రకరకాల ఖర్చు పెడతారు. అది కూడా లెక్కేసాడేమో అనిపించింది నాకైతే. 2 ఎలక్షన్ జరిగింది కాబట్టి 2 ఎలక్షన్లో 50 కోట్లు ఖర్చు పెట్టినా కనీసం 100 కోట్లు అయితే అయిపోతాయి కాబట్టి ఆయన ఆస్తి మొత్తం కలిపి కూడా అంతే ఉంటుందేమో, ఒక 200-300 కోట్లు ఉంటుందేమో. దానిలో సగం అయిపోయిందేమో. దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి నా ఆస్తి కాజేశాడని చెప్పుకొచ్చాడేమో అనిపించింది నాకైతే. చూడాలి మరి బాలినేని చేసిన ఈ ఆరోపణలపై అయితే మరి ఎలా కౌంటర్ ఇస్తుందో మన వైసీపీ అయితే చూద్దాం. ప్రస్తుతానికైతే బాలినేని చాలా సంచలనం వేశాడు. మరి ఆస్తులు ఎందుకు అన్ని కొట్టేశాడు ఏంటనేది తెలియదు. కానీ మరి వైసీపీ క్లారిటీ ఇస్తుందో చూడాలి. బాలినేని ఆస్తులు నిజంగా వాళ్ళు తీసుకున్నారేమో అని చూద్దాం. ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రీసెంట్గానే జాయిన్ అయ్యాడు బాలినేని శ్రీనివాస్. ఎందుకంటే ఇంతకుముందే రావాల్సిందంట, 2019 ఎలక్షన్లో కూడా రావాల్సిందంట. కానీ అప్పుడు ఎందుకు రాలేదంట. దానికి ఏదో కారణాలు చెప్పాడు. కానీ ఆ కారణాలు పక్కన పెట్టేస్తే మెయిన్ హైలైట్ ఇదే, సగం ఆస్తి జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడంట. చూద్దాం మరి దీన్ని వైసీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో.